వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. విశాఖలో గత 4 రోజుల నుంచి ఈ స్విగ్గీ బాయ్ని పై దాడి చేసిన ఘటనలో అయితే మొత్తం వివాదం అయితే రేగింది. అయితే ఈ ఆక్సిజన్ టవర్స్ 29వ ఫ్లోర్ 14వ ఫ్లాట్లో ఉన్న ఓనర్ ప్రసాద్ అయితే ఎవరున్నారో విచక్షణారహితంగా ఆ డెలివరీ బాయ్ని కొట్టడం, ఈ నేపథ్యంలో ఆయనకి అరెస్ట్ చేసి రిమాండ్కి అయితే తరలించడం అయితే జరిగింది. అయితే పాటు ఈ స్విగ్గీ బాయ్స్ మొత్తం ఈ ఆక్సిజన్ టవర్ని అయితే మేము అక్కడికి వెళ్ళే విధంగా మేము డెలివరీ అయితే మేము బ్యాన్ చేసామని చెప్పి వీళ్ళైతే తెలియజేస్తున్నారు. మనతో పాటు ఈ స్విగ్గీ బాయ్స్ అయితే ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఏం చెప్తారు మీరు, ఎందుకు ఆక్సిజన్ టవర్ని బ్యాన్ చేయడం జరిగింది? సార్, అనిల్ అనే కుర్రవాడిని చాలా క్రూరంగా అవమానసంగా కొట్టడం వల్ల మేము అందరూ ఏకమయ్యాం సార్. ఇంకా మరి ఆక్సిజన్ టవర్ రూల్గా అయితే సార్ ఎక్కడ సార్ మరి ఇంకివ్వకూడదు సార్. ఫుడ్ సెక్యూరిటీకి ఇచ్చేసి ఆప్షన్ ఒకటే సార్, 6 మంత్లో ఇచ్చేస్తాం కాబట్టి ఏం లేదు సార్. ఇంకా వాళ్ళకి పనిష్మెంట్ ఏంటి సార్? అంత కుర్రోడిని అంత మరి ఫ్లాట్లు చుట్టుపక్కల ఎవరు లేరా సార్ అంతలాగా కొట్టడానికి? మమ్మల్ని మొత్తం బాధ పెట్టారు సార్. బాధ పెట్టినందుకు కానీ మేము వాళ్ళకి అసలు ఏ విధంగా కూడా మేము ఇంకా ఫుడ్ అందించదలుచుకోలేదు సార్. సెక్యూరిటీ ఆప్షన్ పెట్టాను సార్, సెక్యూరిటీకి ఇచ్చి వెళ్ళిపోతాం సార్, అంతే సార్. ఆయన అదే అరెస్ట్ చేశారు, శిక్ష అయితే విధించారు, అయినా సరే మీకు కోపం తగ్గలేదా? ఏం చెప్తారు మీరు? సార్, కోపం తగ్గలేదు అంటే సార్, కుర్రోడిని అంతమంది కొట్టిన ఫ్లాట్లో ఎవరో లేరు సార్, ఎవరు చూడలేదు. ఆపడానికి కూడా ఎవరు ట్రై చేయలేదు సార్. బట్టలు ఇప్పేసి కొట్టేంతలాగా చేశారంటే మరి వాళ్ళందరూ చుట్టుపక్కల చూసి వాళ్ళందరూ మనుషులు అంటారా కాదా సార్? చుట్టూ అందరూ చూస్తున్నారు కదా, వాళ్ళందరూ మనుషులు అంటారా? ఫ్లాట్లో ఎవరు లేరా చెప్పండి? సెక్యూరిటీ గార్డులు బట్టలు ఇప్పేసి కొట్టారంటే ఎంతవరకు కరెక్ట్ సార్? అందుకే అంటున్నాం సార్, మేమైతే సరే ఇంకా ఆక్సిజన్ టవర్ అనే దగ్గర అపార్ట్మెంట్కి మేమైతే ఫుడ్ లోపల పట్టుకెళ్ళాం సార్. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా పట్టుకెళ్ళాం సార్. మేము డ్యూటీలు చేసినంతకాలం లోపలికైతే తీసుకెళ్ళే ప్రసక్తి లేదు సార్. చెప్పండి, ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మన విశాఖపట్నంలోని ఒక ఆక్సిజన్ టవరే కాదు సార్, ఇంతకంటే పెద్ద పెద్ద ఎంబీబీ సిటీ లాంటి, పనోరమా మిల్స్ లాంటి ఒక పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఆక్సిజన్ టవర్కు ఉన్నంత అంటే వాళ్ళ యొక్క ప్రవర్తన ఇంక వేరే దేనికి లేదండి. ఆఖరికి సెంట్రల్ లిఫ్ట్లో కూడా మమ్మల్ని ఏదంటే పనిచేసిన వాళ్ళంటే ఒక చిన్న చూపండి, లోపల కూడా పంపించారు. సెక్యూరిటీ గార్డులు ఎంత హీనంగా మాట్లాడతారో తెలుసా అండి మీరు? అక్కడికి వెళ్తే అసలు మమ్మల్ని అయితే కూడా పట్టించుకోరు. మీరు అట్టించాలండి. ఇప్పుడు అక్కడ ఆక్సిజన్ టవర్లో 2 బ్లాకులు ఉంటాయి, BA 2 ఉంటాయి. ఏ బ్లాక్కి వెళ్ళాలంటే మీకు కిలోమీటర్న్నర లోపలికి బండి అలౌ చేయరు. ఒక లిఫ్ట్ ఉంటుంది, సర్వీస్ లిఫ్ట్ ఉంటుంది. సర్వీస్ లిఫ్ట్ అందులో మేట్స్ రావాలి, డెలివరీ బాయ్స్ రావాలి. ఎవరైనా సరే హౌస్ షిఫ్ట్ అయినప్పుడేమో సామాన్లన్నీ అందులో పెడతారు. ఒక ఫ్లోర్ 30 ఫ్లోర్ పెట్టడానికి మేము 20 నిమిషాలు పడుతుంది తెలుసండి. ఒక ఫ్లోర్ వచ్చేసరికి. అయినా సరే మేము అన్నీ తెగించుకొని మా కుటుంబం కోసం మా కోసం మేము బయలుదేరి మేము అక్కడికి ఇస్తున్నా కనీసం ఒక్కసారి కూడా మమ్మల్ని అక్కడ మనుషులో అయితే చూడరు, పక్క అయితే మనిషిలో చూడరు. ఎందుకంటే పెద్ద అపార్ట్మెంట్ మేము వెళ్ళాం కానివ్వండి, ఆక్సిజన్ టవర్ అంత దారుణం అయితే ఇంకెక్కడ లేదు. కానీ ఇది మాత్రం చాలా చాలా దారుణమైన విషయం సార్. ఒక మనిషిని అలాగ కొట్టి, అది పట్టపగలు, అర్ధరాత్రి కూడా కాదు, పట్టపగలు కొడుతున్న చుట్టుపక్కల సెక్యూరిటీ గార్డులు అందరూ ఆపడానికి కూడా ట్రై చేయలేదు. మా బాధ ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళు బాయ్స్ అడిగారు, అక్కడ ఉన్న మేట్స్ అడిగారు, అక్కడ ఉన్న గార్డ్ కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కానీ వాళ్ళు అడగలేదు. అదే చాలా బాధాకరమైన విషయం. అది ఎంత అంటే ఆ రోజు జరిగిన విషయం కూడా మాకు నెక్స్ట్ డే తెలిసింది. ఆ రోజు తెలుసుంటే ఇంకా ఇది తీవ్రం అవుతున్నాం. కాకపోతే ఆ రోజు అంత దారుణం కొట్టడం ఏంటి సార్? అది ఏవండి అనడం కూడా తప్ప, ఏవండి బ్రో అంటే బూతు మాట కాదు కదా. బ్రో అంటే మాత్రం కొట్టేస్తారా? అది మాత్రం చాలా దారుణం సార్. బ్రో అన్నంతకు అంత దారుణంగా కొట్టారు అంటే మా రైడర్స్ అందరూ చాలా బాధపడుతున్నాం ఈ విషయంలో. అంటే రేపొద్దున ఆయనకి జరిగింది, రేపొద్దున మీ అందరికీ ఎవరో కూడా జరుగుతుంది. ఇది మాత్రం మీ మాత్రం ఒక 6 నెలలు కాదు సార్, అదైతే మాకు బ్యాన్ చేయాలి. మాకు అసలు పైకి కూడా మీ వెళ్ళం. ఇంకా చెప్పండి, ఎంత కష్టపడుతున్నా మీ మనోభావాలు అయితే దెబ్బతిన్నాయి అంటారు, ఏమంటారు? ఏం చెప్తారు? అండి, అసలు అబ్బాయి కొడుతున్నప్పుడు కంప్లీట్ అందరు ఉన్నారంట అక్కడ అపార్ట్మెంట్లో దగ్గర ఉన్న వాళ్ళు మొత్తం చూస్తున్నారంట. ఆల్మోస్ట్ వాళ్ళు మాకు తెలిసి అట్లీస్ట్ ఒక 30 మంది అయినా ఉంటారు అక్కడ. ఆ 30 మంది ఏ ఒక్కరు కూడా ఆపలేదంటే ఎంత అమానుషం అండి. అది ఒక మైనర్ కుర్రోడు, చిన్న పిల్లోడు, ఆ అబ్బాయి కాలు పట్టుకొని బతిమాలుతున్నాడంట. సార్ తప్పైపోయిందండి. మరి ఇంత కూడా ఉండకూడదని, ఇంత ర్యాష్గా ఉండకూడదు. అంటే జనాలు అందులో ఒక్కరికి కూడా ఒక హృదయం కదిలేదండి వాళ్ళకి. అబ్బాయిని అంతగానో కొడుతుంటే ½ అవర్ కొట్టారంటే కట్టె విరిగి అంత కొట్టారంటే అంత పెద్ద తప్పేం చేశాడండి అబ్బాయి? అంత పెద్ద తప్పేం చేశాడు? ఎవరినైనా ఏమన్నా అక్కడ సార్ని ఏమైనా రాంగ్గా మాట్లాడి బ్రో అని సంబోధించినందుకు ఇదంతా బ్రో, ఒక చిన్న మాట బ్రో అన్నందుకు బ్రో అంటే తప్పే ఉంది? అన్నయ్య అన్నాడు కదా, అన్నయ్య అనడానికి తప్పేం లేదు కదా దాంట్లో. ఆ చిన్న మాటని అతను ఏ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడో అంటే, అంతకంటే ముందు ఏం జరిగిందంటే అబ్బాయికి అడ్రస్ తెలియనప్పుడు అబ్బాయి కనుక్కున్నాడు అక్కడ, అన్న ఈ అడ్రస్ ఎక్కడ అని. అంటే నువ్వు స్విగ్గీలో చేస్తున్నావు, నీకు అంతా కూడా తెలియదా? మీ మేనేజర్ ఎవరు ఏదంటే అక్కడ ఆల్రెడీ ముందే రూడ్గా మాట్లాడాడంట. అబ్బాయి అలా వెతుక్కొని అడ్రస్ కనుక్కొని అక్కడికి వెళ్ళేసరికి అక్కడ కూడా ఏం మాట్లాడలేదు. అతనితో డోర్ తీసాడు, ఆ అమ్మాయి పని మనిషి వచ్చింది,
ఆర్డర్ ఇచ్చాడు, డోర్ దగ్గర ఆర్డర్ ఇచ్చి లిఫ్ట్ దగ్గరకు వచ్చాడు. లిఫ్ట్ దగ్గరకు వచ్చినప్పుడు అమ్మాయి మళ్ళీ రిటర్న్ పిలిపించిందంట. పిలిపించిన తర్వాత అక్కడ మొత్తం అంతా అతను ఆ ఫ్రస్ట్రేషన్ అంతా అబ్బాయి మీద చూపించుకుని అయిపోయింది కదా, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మళ్ళీ మెట్లు దిగేంత వరకు మెట్లు వెంటాడి అబ్బాయిని కొట్టండి. ఏం చేశాడని అంతగా ఇచ్చేసాడు. మా స్విగ్గీ రైడర్స్ అంటే అంత చులకనేటండి. మాకేంటంటే సొసైటీలో మాకు రెస్పెక్ట్ లేదండి. కానీ మేము కాల్ దగ్గరికి తీసుకెళ్ళి ఇస్తున్నాం కదా. మీకు స్విగ్గీ చెప్తున్నానంటే కొంతమంది జీనీ ఆర్డర్స్ అని ఉన్నాయి మాకు. ఆ జీనీ ఆర్డర్స్లో మేము చీరలు కూడా ఇస్తున్నామండి. మా ఇంట్లో వాళ్ళకు కూడా మేము చెయ్యం. చీరలు, వాళ్ళకి మందులు, వాళ్ళకి ఎవ్రీథింగ్ అన్ని కాల్ దగ్గరికి తీసుకెళ్ళి ఇస్తున్నాం. అయినా కూడా మినిమం రెస్పెక్ట్ మాకు లేకపోతే ఈరోజు అబ్బాయికి జరిగింది, రేపు ఇంకెవరికైనా జరుగుతుంది. ఇది ఒక ఆక్సిజన్ టవర్ అనే కాదు, చాలామంది ఉన్నారు, చాలామంది చేశారు కానీ ఇంత చేయలేదు. కొంచెంమంది రూడ్గా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు కస్టమర్స్. అలాగని అందరూ ఇది కాదు. ఇది కొంచెం మీరు మీడియా సపోర్ట్ మాకు చాలా ఇచ్చేశారు కాబట్టి ఇది కొంచెం మాకు దృష్టిలో ఉంచుకొని మా రైడర్స్కి అనేది ఒక వాల్యూ, మినిమం వాల్యూ ఇప్పిస్తే మాకు చాలండి. మాకు మేమేం మా చిన్న పిల్లలు కాదండి, మాకు వయసు వచ్చి మేము కూడా ఉన్నాం. కానీ అన్నీ చంపుకొని మేము పని చేస్తున్నాం. 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు కేవలం 20 రూపాయల కోసం 4 కిలోమీటర్స్ వెళ్తున్నాం. మేము ఎంత మనసు చంపుకొని వెళ్తున్నామండి. మాకు 20 రూపాయలు ఇస్తే 3 కిలోమీటర్లు 20 రూపాయలు. 20 రూపాయల కోసం మేము ఎంతెంత దూరం మేము వెళ్తున్నామండి. ఈ ఎంవీపీ నుంచి మేము జగదాంబకి వస్తే మాకు 24-25 రూపాయలు ఇస్తున్నారండి. నిన్న మల్టీ ఆర్డర్ పడ్డది. ఎక్కడ నేను మదిలపాలెంలో ఉంటే నన్ను విఐపి రోడ్ లాగి విఐపి రోడ్ నుంచి విశాఖ ఐ హాస్పిటల్ అక్కడ ఒక ఆర్డర్ 14 రూపాయలు. ఆ విశాఖ ఐ హాస్పిటల్ నుంచి అకేపాలెం 33 రూపాయలు. ఇదేంటండి మాకు ఇంత దారుణమా? పెందుర్తి వెళ్తాం, మేము లాంగ్ వెళ్తాం, మాకు ఎంత ఇస్తారు? మినిమం 120-130 రూపాయలు వెళ్ళడం అంతే. రిటర్న్ వచ్చినప్పుడు ఉండదు మేము మళ్ళీ. అదే ఆటో ఓడికి ఇక్కడ నుంచి అక్కడ కిలోమీటర్ వెళ్తేనే ఆటో ఓడికి 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తారు, మాకు 4 రూపాయలు. కానీ ఫైనల్గా మీరు ఏం అడగదలుచుకున్నారు? ఏం చెప్పండి? ఒకటే అండి, అబ్బాయికి న్యాయం జరగాలి. ఆక్సిజన్ టవర్స్కి అనేది ఆర్డర్స్ అనేది సప్లై అక్కడ ఇంకా మా డెలివరీ ఉండదండి. మాకు అబ్బాయికి న్యాయం జరగాలి. అతనికి మాత్రం కఠినంగా శిక్షించాలి. అతని ద్వారా మిగతా వాళ్ళందరూ వాళ్ళు తెలుసుకుంటారండి. అంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే అయిపోయిందేదో అయిపోయింది, డెలివరీ బాయ్స్ని వచ్చేయమని చెప్పండి. వాళ్ళది అక్కడ అయిపోయింది. మళ్ళీ మా రైడర్ని అంతగా కొట్టినప్పుడు ఏం చేస్తున్నారు? మళ్ళీ అప్పుడు మీరు ఎవరు రాలేదు దగ్గరికి, ఒక్కరు కూడా దగ్గరికి రాలేదు. మళ్ళీ ఇప్పుడు అయిపోయింది, రైడర్స్ని మళ్ళీ వచ్చి ఇచ్చేయండి, వాళ్ళు వచ్చి ఇస్తున్నారు కదా, వీళ్ళు వచ్చి ఇస్తున్నారు కదా అనేసి అంటున్నారు. అదంతా ఏం కాదు. ఇప్పుడు మా రైడర్స్కి అంతా ఒక న్యాయం చేయండి. మేము మాత్రం ఇంకా అదొకటే కాదు సార్, 5వ ఫ్లోర్ వరకు మేము లిఫ్ట్ లేకపోయి నడుచుకొని వెళ్తున్నాం మేము. ఆయన మాకు అంతవరకు పైకి వెళ్ళి కాళ్ళ దగ్గర ఇచ్చేంత అవసరం లేదు. మాకు అంతవరకు మాకు ఇస్తారు అమౌంట్. మేము అంత పైకి వెళ్ళి మేము ఎందుకంటే కస్టమర్కి మేము ఒక రెస్పెక్ట్ పోని మన వాళ్ళు అని చెప్పి మేము వెళ్ళి ఇస్తామండి. ఒక మానవత్వంగా మేము ఇస్తాము. మేము అలా ఆలోచిస్తుంటే వాళ్ళకి ఆ మానవత్వం లేదు, మా మీద లేదు, అది మినిమం వాళ్ళకి లేదు. ఏదో వచ్చాడు మేము డబ్బులు ఇచ్చేస్తాం కదా, ఇందా డోర్ వేసేసి వెళ్ళిపోవడం, అది ఎంతవరకు కరెక్ట్ అండి? మా స్విగ్గీ రైడర్స్కి, జొమాటో అందరి రైడర్స్కి, నాట్ ఓన్లీ స్విగ్గీ, అందరికీ ఒక న్యాయం చేయండి. ఇక్కడ నుండి అయినా మాకు ఒక మినిమం రెస్పెక్ట్. మాకేం సార్ అనేసి రాబాబు కుర్చీ వేయాల్సిన అవసరం లేదు. మినిమం రెస్పెక్ట్ ఇస్తే చాలండి. ఇదే మేము కోరుకుంటున్నాం. ఇది ప్రధానంగా ఈ ఫుడ్ డెలివరీ బాయ్స్ స్విగ్గీ కానీ జొమాటో కానీ వీళ్ళు తెలియజేస్తుంది ఏంటంటే అర్ధరాత్రి అపరాత్రి అనగా లెక్క చేయకుండా మేము ఆకలి తీర్చే పనులు అయితే మేము వాళ్ళకి ఫుడ్ డెలివరీ అయితే చేస్తున్నాం. మాకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి, మేము జీవితాలు బతుకుబండిని నడిపిస్తున్నాం. అలాంటిది మా మీద ఎందుకు ఇంత వివక్ష, ఎందుకు ఈ కోపాలు మా మీద ఎందుకు చూపిస్తున్నారు? దయచేసి ఈ నేపథ్యంలోనే మేము ఆక్సిజన్ టవర్స్కి అయితే ఫుడ్ డెలివరీ చేసే ప్రక్రియను అయితే ఆపుతున్నాం. మేము కంపల్సరీగా మా మనోభావాలు దెబ్బతున్నాయి. మాకు ఫ్యూచర్లో ఇలాంటి ఎదురు దెబ్బలు తగలకుండా మాకు న్యాయం చేయాలని చెప్పి వీళ్ళైతే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ టీవీ, విశాఖపట్నం నుంచి. నా పేరు అనిల్ సార్. నేను వైజాగ్లోని స్విగ్గీ డెలివరీ బాయ్ చేసేవాడిని. అక్కడ వైజాగ్ ఆక్సిజన్ టవర్ ద్వారా ఇష్యూ జరిగింది కదా సార్, ఆ డెలివరీ బాయ్ నేనే సార్. సో అక్కడ జరిగింది ఏంటంటే అతను ఒక ఐటెం అన్నది ఆర్డర్ పెట్టుకున్నారు, అది ఒక ఫిష్. సో మనకి ఫిష్ అన్నది అంత త్వరగా ఐడెంటిఫై అవ్వదు కాబట్టి నేను ఆయనకి కాల్ చేస్తే ఆయన సరిగ్గా మాట్లాడలేదు సార్. ఎవరో నువ్వు డెలివరీ బాయ్, మినిమం కామన్ సెన్స్ లేదు, నీ వాంటర్ ఎవరో తెలియకుంటే అది చేస్తామని చెప్పేసి ఆయన మాట్లాడారు సార్. ఎందుకు ఇంత తలనొప్పి అని చెప్పేసి నేను దగ్గర చర్చి మొత్తం చేసుకొని నా ఫిష్ అన్నది ఐడెంటిఫై చేసుకొని ఎక్కడ ఉన్నదో అన్నది లొకేషన్ పికప్ లొకేషన్ ఐడెంటిఫై చేసుకుని అక్కడ ఆక్సిజన్ టవర్ పట్టుకెళ్ళాను సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత పైకి లిఫ్ట్లో వెళ్ళి సెక్యూరిటీ అట్టిన నెంబర్ ఇవన్నీ తీసుకొని నేను పైకి పంపించారు సార్. నన్ను పైకి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఒక అమ్మాయి వస్తే నేను అమ్మాయికి డెలివరీ అవ్వడం జరిగింది సార్.
డెలివరీ ఇచ్చేసిన తర్వాత నేను మళ్ళీ వెనక్కి లిఫ్ట్ దగ్గరికి వెళ్ళిపోతే సార్ పిలుస్తున్నారండి అని చెప్పేసి మళ్ళీ పిలిస్తే నేను వెనక్కి వచ్చాను సార్. వెనక్కి వచ్చిన తర్వాత ఏమైందంటే అతను బయటకు వచ్చి ఎరా నీకు మినిమం కామన్ సెన్స్ లేదా, ఎవరా నువ్వు అది అని చెప్పేసి అంటే, సార్ దేనికి సార్ అంటే నీకు ఎవరో జాబ్ ఇచ్చింది అది ఇది అని చెప్పేసి నా మీద ఆయన రివర్స్ అవుతుంటే, అన్న నేను వచ్చిన పని అయిపోయింది, సో మళ్ళీ ఎందుకు ఇష్యూ చేస్తున్నారు, నేనేం అనలేదు కదంటే అమ్మాయితో కూడా నువ్వు సరిగా మాట్లాడలేదంట అది ఇది అని చెప్పేసి అంటే, ఆ అమ్మాయితో నేనేం మాట్లాడలేదు సార్, జస్ట్ ఆర్డర్ ఇచ్చింది తీసుకున్నారు వెళ్ళిపోయారు అంతే, మీరు మళ్ళీ పిలిస్తే నేను వచ్చాను సార్, ఏమైనా పేమెంట్ ఇష్యూ ఉందని చెప్పేసి నేను వచ్చాను అని చెప్పేసి నేను అన్నాను సార్. అన్న మాటకి నేను అన్న అని పిలిచాను కదా సార్, అని నీకెవరు అన్న అని చెప్పేసి నా మీద రివర్స్ అయ్యి నేను నీకు సార్ అవుతాను, నేను ఎవడో తెలుసా, నా స్టేటస్ ఏదో తెలుసా అని చెప్పేసి ఆయన నా మీద కొట్టడానికి వచ్చారు సార్. అన్నాని పిలుపు కోసం. సో అలా మీదకి వస్తే నేను వెళ్ళిపోతుంటే గొడవ వద్దు సార్, ఇష్యూ వద్దని చెప్పేసి అంటే మీదకి వచ్చారు కొట్టడానికి. కాల్ రెడ్ పట్టుకుని లాగితే నేను అక్కడి నుంచి వస్తున్నారు పైకి కొట్టడానికి వస్తుందని అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి లిఫ్ట్ దగ్గరికి వెళ్తే లిఫ్ట్ రెడీగా లేదు సార్. 35 ఫ్లోర్లు మొత్తం అది, నేను పట్టుకెళ్ళింది 29వ ఫ్లోర్కి సార్, 2914. దాంతోపాటు ఏంటంటే అక్కడ డోర్ మీద నెంబర్ లేదు, సో దానివల్ల డోర్ మీద నెంబర్ ఒకటి లేదు. ఇంకా మనం ఇచ్చేసాం కదా ఆర్డర్ అని చెప్పేసి నేను వెళ్ళిపోతే ఈలోపు ఆయన మళ్ళీ నన్ను తరుముకుంటా అదే కాలర్ పట్టుకుని లాగారు కదా సార్, తరుముకుంటూ వస్తుంటే నేను లిఫ్ట్లో అడిగే లేదని మెట్ల మీద నుంచి నేను వెళ్ళిపోతుంటే ఆయన కూడా నన్ను తరుముకుంటూ వెనకాల వచ్చారు సార్. అతను కిందకి వెళ్ళిన తర్వాత అక్కడ పెద్ద ఇష్యూ చేసి గేట్లు అటు క్లోజ్ చేసి నన్ను అక్కడ హింసించి ఈ నన్ను పిలుస్తున్నాడు ఈ మెట్లాంటి దిగేటప్పుడు అక్కడ క్యాష్ ఎత్తారు సార్, ఏ ఊరు ఏటైనా అడిగారు సార్. అడిగితే నేను ఎస్సీ మాలా సార్ అంటే ఎస్సీ వాడైతే నాకెట్టి మాల అంజాగొడగా అని చెప్పేసి ఆయన తిట్టాడు సార్. అతను నా కాలుగోటి కూడా పనిచేయవు అని చెప్పేసి ఈ మెట్ల మీద ఎలా వెళ్తేప్పుడు జరిగింది సార్ సంభాషణ. కాలర్ పట్టుకుని లాగిన తర్వాత ఆయన కూడా నాతో పాటు 29 ఫ్లోర్లు కూడా దిగారు. కిందకి వెళ్ళిన తర్వాత సెక్యూరిటీకి బ్లాక్ చేశారు నన్ను. అక్కడ నన్ను ఆయన చెక్కెట్ కొట్టడం అన్నీ జరిగాయి సార్. నన్ను అన్నని పిలుస్తున్నాడు అని చెప్పేసి ఆ అమ్మాయితో కూడా సరిగా మాట్లాడలేదంటే ఆ అమ్మాయి కింద పిలిపించి ఏం జరిగిందంటే వచ్చారు డెలివరీ ఇచ్చారు తీసుకున్నాను, మళ్ళీ సార్ పిలిస్తే వచ్చారని చెప్పేసి ఆ అమ్మాయి బాగానే చెప్పింది సార్. మరి ఇక్కడ తప్పేముందంటే ఎవడరా నువ్వు అది ఇది అని చెప్పేసి నా స్థాయి ఏంటి నీ స్థాయి ఏంటి అని చెప్పేసి అక్కడ నేను గంజా కేసులు అడిగిస్తాను అది ఇది అని చెప్పేసి అని చెప్తుంటే ఈ లోపు ఇదంతా బయట ప్రజలు నెక్స్ట్ డెలివరీ బాయ్స్ అక్కడికి వచ్చిన వాళ్ళందరూ చూసి ఎందుకు అలా కొడుతున్నారు అది ఇది అని చెప్పేసి అడిగితే వాళ్ళు కూడా మీరెవరు నాకు చెప్పిందని చెప్పేసి వాళ్ళు కూడా బెదిరించి నన్ను మొత్తం చిత్రహింసలు చేశారు సార్. అక్కడ ఈ డెలివరీ అందరూ వాళ్ళకి సంబంధించిన అందరూ చూస్తున్నారు తప్పించి ఎవరు గొడవ ఆపట్లేదు సార్. అక్కడ కొట్టేటప్పుడు గొడవ ఆపట్లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వీళ్ళందరూ నా కోసం బయటని ధర్నా చేస్తున్నారు కదా సార్, ఆ అబ్బాయిని ఎందుకు కొడుతున్నారు అది ఇది అని చెప్పేసి అంటే వీళ్ళు వచ్చేసి ధర్నా చేస్తున్నారని చెప్పేసి నాది తప్పు పట్టించాలని చెప్పేసి నాది లోపల ఆల్రెడీ ట్యాగ్ ఉంది సార్, షర్ట్ ప్యాంట్ తీసేసి నువ్వు బయటికి వెళ్ళి అలాగైతే నేను ఎక్స్క్యూజ్ చేస్తాను లేకపోతే లేదు, అది కూడా నీది తప్పు అని రాయని చెప్పేసి అంటే నా చేత 2 లెటర్లు రాయించుకున్నారండి నాది తప్పు అన్నట్టు. సరిగ్గా మాట్లాడలేదు అమ్మాయితోని. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సరిగ్గా మాట్లాడలేదు అమ్మాయితో రాయించి నెక్స్ట్ ఏంటంటే అందులో లెటర్లోనే ఇంకా సంథింగ్ ఏ రాసింది సార్, వాళ్ళు బలవంతంగా రాయించారు సార్ లెటర్, అది నాది తప్పు అన్నట్టు. సో వీళ్ళందరి ముందు తలదించుకొని నా కోసం వీళ్ళందరూ ధర్నా చేస్తున్నారు కాబట్టి బయటని వీళ్ళందరినీ దగ్గర నన్ను తప్పు పట్టించడానికి ఆయన ఈగో సాటిస్ఫాక్షన్ అవ్వడం కోసం డ్రెస్ మొత్తం రిమూవ్ చేసి లెటర్ రాసి వెళ్ళంటే నేను ఇంకా అక్కడి నుంచి ఎందుకు మనకి ఒక గొడవ ఇది మన ఊరు కాదని చెప్పేసి నేను అలాగే బలవంతంగా లెటర్ రాయించుకొని సంతకం పెట్టించుకుంటే ఒక 15 గంట సేపు ఇంకా నేను హోల్డ్ చేసి ఇంకా చెక్కాటి కొట్టారు సార్, అది తిరిగిపోయింది చెక్కాటిన. అక్కడి నుంచి నేను అప్పుడు అందరూ క్రౌడ్ అంతా బయటకు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నన్ను బయటకు పంపించడం జరిగింది సార్. అక్కడి నుంచి అలాగా రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత రోజు మీడియా వాళ్ళు ఇదంతా శుక్రవారం జరిగింది సార్. శనివారం వచ్చేసి మాకు మీడియా వాళ్ళు అటు కాల్స్ వస్తున్నాయి సార్ 8:30 తర్వాత. దాని తర్వాత ఇదమ్మా నీకోసం ఇంత ధర్నా చేస్తున్నారు, నువ్వు ఎక్కడున్నావు తెలియట్లేదు, కొంతమంది చనిపోయారు అన్నారు, కొంతమంది ఎలాగా అంటున్నారు అని చెప్పేసి నాకు కాల్స్ వస్తే ఏంటి నాకేం అర్థం అవ్వలేదు సార్. అప్పుడు తర్వాత నాకు అర్థమైంది సార్, అక్కడ ఇష్యూ జరిగింది కదా, సో వీళ్ళందరూ అన్నారు కదా నా కోసం ధర్నా చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళందరూ ధర్నా చేయడం వల్ల ఇదంతా ఇంకా ముందుకు వెళ్ళింది సార్. దాంతోపాటు వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేయడం వల్ల ఈ కేసు ఇంకా ముందుకు కొనసాగింది సార్. సో ఇక్కడ ఆయన చేసిన తప్పుకి ఏంటంటే నేను అన్న అని పిలవడం వల్ల సార్ అని పిలవకపోవడం వల్ల ఆయన నన్ను అలా చిత్రహింసలు చేసి హింసించారు సార్. అది సార్ జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.